మంచి చెడు మానవత్వం అనే విలువలు లేని ఈ సమాజంలో ప్రాణానికి కూడా విలువ లేకుండా పోతుంది. సమాజంలో పెరుగుతున్న క్రూరత్వాన్ని తునిలో జరిగిన ఓ హత్య మరోసారి రుజువు చేస్తోంది. డబ్బు సెల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడనే చిన్న కారణంతో ఆ ఇద్దరు వ్యక్తులు మృగాలుగా మారిపోయారు. రాళ్ళు ఇనప రాడ్లతో దాడి చేసి ఓ నిండు ప్రాణాన్ని తీశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అతడి దగ్గర ఉన్నది కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ చిన్న మొత్తమే అతడి ప్రాణం పోయేలా చేసింది. ఈ హత్య చేసింది కరుడుగట్టిన నేరగాళ్ళు, ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు, చెత్త కాగితాలు ఏరుకునే అల్లరి చిల్లరగాళ్ళు. నర్సీపట్నం మండలం ఎరకన్న పాలానికి చెందిన తనరా అప్పలనాయుడు భార్యాభర్తల మధ్య కుటుంబ గొడవలతో నర్సీపట్నం నుంచి వచ్చాడు. తీవ్ర మనస్తాపంతో బస్టాండ్కు సమీపంలో ఓ ఫ్లైఓవర్ వంతెన కింద కూర్చున్నాడు. అక్కడే గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు అప్పలనాయుడిని గమనించారు. అతని వద్ద సెల్ ఫోన్, జేబులో డబ్బులు ఉండడాన్ని చూసి వాటి కోసం గొడవ పడ్డారు. అప్పలనాయుడు ఎదురు తిరగడంతో సమీపంలో ఉన్న రాయి, ఇనప రాడ్డుతో నిందితులు కలిసి దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి సెల్ ఫోన్, నగదును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే హత్య జరిగినటువంటి తర్వాత రోజు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి వారం రోజుల్లో ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివారులో తచ్చాడుతున్నటువంటి నిందితులను అరెస్టు చేసినట్టుగా పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు వెల్లడించారు. ఇక వేలు కాదు, లక్షలు కాదు, కేవలం 500 రూపాయలు. ఓ వ్యక్తి ప్రాణం పోవడం నిజంగా దారుణం. ఈ హత్యపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందండి. బొడ్డు సురేష్, తర్రా ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్తుగాదిలు ఏరుకుని జీవిస్తున్నారండి. ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తానారు అప్పలనాయుడు అని చెప్పి ఈయన నర్సీపట్నం ఏరియా భార్యాభర్తల మీద చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి. దాంతో ఏంటంటే ఈయన మనసు బాగోక తుని నుంచి నర్సీపట్నం వచ్చాడు. ఆ నర్సీపట్నం వచ్చే వాళ్ళు ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాక్సిమం అక్కడే దిగుతారు. ఈయన కూడా అక్కడే దిగాడు. ఈయనేమో దిగులుగా ఉండడం, ఒంటరిగా ఉండడం ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దాయిలు ఇందులో చనిపోయిన వ్యక్తులు కలిపి త్రాగడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక దురుద్దేశం కలిగింది. ఈయన దగ్గర ఏమో ఫోన్ ఉంది, కాస్ట్లీ ఫోన్ ఉంది, తర్వాత ఈయన దగ్గర ఇంకా క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దానికి ఆశపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి, అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాడ్ ఒకటి, ఈ రెండింటితోని ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి.